వెల్కమ్ టు బిగ్ డిబేట్. ఈరోజు పార్టీలకు నేతలు మారుతూ ఉన్నారు. కొందరు అధికారం కోసం మారుతుంటే కొందరు అధికారంలో ఉన్న పార్టీల్లోకి మారుతూ ఉన్నారు. కారణాలు ఏవైనా అధికారమే పరమావధిగా పార్టీలు మారుతున్నటువంటి పరిస్థితి. కొన్ని ఏళ్ల క్రితం పార్టీలకు చిత్తశుద్ధితో పనిచేసిన నేతలు కూడా ఈరోజు పార్టీలు మారుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు మారుతూ ఉన్నారు? దీనివల్ల పార్టీలకు లాభమా నష్టమా? పార్టీలు చేర్చుకుంటున్నాయా? పార్టీలోకి నేతలు చేరుతున్నారా? ఈ విషయం మీద మాట్లాడడం మనతో పాటు టీడీపీ నుంచి ఢిల్లీలో టీడీపీ ప్రతినిధి, ప్రభుత్వ ప్రతినిధి, ఏపీ గవర్నమెంట్ ప్రతినిధి కమ్మపాటి రామ్మోహన్ రావు గారు, మాజీ ఎంపీ, అలాగే వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ గారు, అలాగే బీజేపీ సీనియర్ నేత రఘునాథ్ బాబు గారు మనతో పాటు ఉన్నారు చర్చలో పాల్గొనడానికి. వెల్కమ్ అండి అందరికీ. ముందుగా ఎవరి పార్టీలోకి ఎవరు ఎక్కువగా చేరారు? ఎవరు బలం ఎక్కువగా కనపడుతుంది మార్పుల వల్ల, మారడాల వల్ల? వాసిరెడ్డి గారు, మీ పార్టీలోకి ఎక్కువ మంది మారేట్టుగా కనపడుతున్నారు. అంటే జనరల్గా నీరు పళ్ళ మెరుగు అనేటటువంటిది ఒకటి సామెత ఉంది. జనరల్గా ఎన్నికల ముందు పార్టీలు మారడం అనేటటువంటిది కొంత సీజనల్గా జరుగుతున్నటువంటిదే, కానీ ఎక్కువగా పల్స్ అనేటటువంటిది, పబ్లిక్ పల్స్ ఎలా ఉంది అనేటటువంటి దాని మీద ఆధారపడి అనుభవం ఉన్నటువంటి నాయకులు మారుతారు. సరే, కొత్తగా వాళ్ళు ఉత్సాహవంతులు అప్లికేషన్లు పెట్టుకుని సీట్లకు దరఖాస్తు చేసుకునేటటువంటి కొత్త కల్చరు వీళ్ళకి సంబంధించినటువంటి నేను మాట్లాడడం లేదు, కానీ పాలిటిక్స్లో ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయాల్లో గెలవాలి అనుకున్న వాళ్ళు, ఖచ్చితంగా ఇంతకుముందు లేదా పోటీ చేసినటువంటి వాళ్ళు లేదా ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా రాష్ట్రంలో వాతావరణం ఎట్లా ఉంది, ప్రజల అభిప్రాయం ఎట్లా ఉంది, ఏ పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది, ఇవన్నీ బేరేజ్ వేసుకుంటారు. వాళ్ళంతటా వాళ్ళు కొంత సర్వేలు చేయించుకుంటారు. 1-2 సార్లు ఆలోచించి పార్టీలు మారేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ మధ్య వరుసగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు చూస్తే ఇవాళ ప్రభుత్వ వ్యతిరేకత అనేటటువంటి చాలా తీవ్రంగా ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఒక 9 ఏళ్లుగా చూస్తూ ఉన్నారు. ఒక పోరాట పటిమ, అదేవిధంగా కొన్ని విషయాల్లో కొన్ని విలువలు పాటించడం అనేటటువంటిది, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒక గుడ్ లీడర్షిప్ అనేటటువంటి, ఒక నాయకుడు, ఒక కాన్ఫిడెంట్ ఇచ్చేటటువంటి నాయకుడు, కాన్ఫిడెన్స్ నిలబెట్టేటటువంటి నాయకుడు అనేటటువంటి ఒక ముద్ర ఉండడం, వీటన్నిటి ఫలితంగా ఇవాళ చేరికలు అనేటటువంటివి ఎక్కువ ఉంటున్నాయి. నిజానికి మేము వచ్చే వాళ్ళందరినీ చేర్చుకోవాలనేటటువంటి మేము గేట్లు తెరిస్తే ఇవాళ తెలుగుదేశం పార్టీ రేపే ఖాళీ అవుతుంది. అట్లాంటి సిచ్యువేషన్ ఉంది. ఇవాళ చాలా వరకు ఇక్కడ ఖాళీ లేదు. కాదు సరే, పద్మగారు ఏదైనా చెప్పొచ్చు, అది ఆవిడే చెప్పారు కదా నిజం ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ఇది పెద్ద సబ్జెక్టు. పార్టీలు మారటాలు, లేకపోతే ఎన్నికలప్పుడు, ఎన్నికల ముందు, తర్వాత వాళ్ళ స్వలాభం కోసమా, లేకపోతే గెలుస్తామా, పార్టీ టికెట్ ఇస్తుందా ఇవ్వదా, అనేక అంశాలు కొలమానంగా తీసుకుంటారు. ఇప్పుడు ఖాళీ అవుతుందని వారే చెప్పారు. గౌరవ చరిత్ర రెడ్డి అని వాళ్ళు చాలా దగ్గరగా ఉన్నారు, రాజశేఖర రెడ్డికి సన్నిహితులు, జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితులు, వాళ్ళు కూడా మరి బయటకు వస్తున్నారు. అదే అనేక మంది వైఎస్ఆర్, ఇప్పుడు అది రివర్స్ చెప్పాలి. యాక్చువల్గా మా దగ్గర ప్లేస్ లేదు, ఎక్కడ తీసుకుని ఏం చేయాలని మేము ఆలోచిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఉన్నది 175 నియోజకవర్గాలు, అదేవిధంగా 25 పార్లమెంట్లు. ఎవరైనా ప్రజలు ఒకళ్ళనే గెలిపిస్తారు, రైట్? సో వాళ్ళు కూడా ఏమిటి, ప్రజలు చాలా విఘ్నులు. ఇప్పుడు మనం మాట్లాడుకునే మన నలుగురు కన్నా కూడా ప్రజలకు తెలియగలవాళ్ళు. సో వాళ్ళు ఎవరు అనేక అంశాలు, వాళ్ళు స్థానిక అంశాలు తీసుకోవచ్చు, లేకపోతే ప్రభావం అవచ్చు, లేకపోతే ప్రభుత్వం అవచ్చు, పనితీరు అవ్వచ్చు, ప్రభుత్వం బాగా పనిచేస్తుంది, లేకపోతే ఎవరైతే న్యాయం చేయగలరు, ఎవరైతే సంక్షేమ కార్యక్రమాలు చేయగలరు, ఎవరైతే అనుభవజ్ఞులు, ఎవరైతే రాష్ట్రం బాగుపడుతుంది, ఇట్లా రకరకాల అంశాలు వస్తాయి. లాస్ట్ టైం కూడా బాగా గుర్తు నాకు, ఎన్నికల సమయంలో కూడా ఇంకేముంది, జగన్ సీఎం అయిపోయాడు, సీఎం వచ్చేసాడు, రేపే వచ్చేసారు, మేమంతా వాళ్ళు క్యాబినెట్ రాసుకున్నారని ఇట్లా మా కొలీగ్స్ కూడా అక్కడ కూడా ఉన్నారు కదా, ఉన్నారు. కానీ ప్రజలు తెలుగుదేశం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అయితే న్యాయం చేయగలరు, అనుభవం ఉంది, ఒక నమ్మకం, క్రెడిబిలిటీ, విశ్వసనీయత, ఇవన్నీ అంశాలు కూడా వస్తాయి. ఎవరైతే న్యాయం చేయగలరు, అల్టిమేట్గా ఏంటి, మనం ఒక ఎమ్మెల్యే గెలవచ్చు, లేదా ఎంపీ గెలవచ్చు, లేక బ్రాడ్గా తీసుకుంటే ఎవరైతే రాష్ట్రాన్ని బాగు చేయగలరు, ఎవరైతే అభివృద్ధి చేయగలరు, అదేవిధంగా ఇండస్ట్రియలైజేషన్ కానివ్వండి, నిరుద్యోగ సమస్య కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు కానీ, అంటే అభివృద్ధి సంక్షేమం రెండు కళగా ఎవరైతే తీసుకెళ్లగలరు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎన్నో ఏళ్లుగా విధేయులుగా ఉండి చిత్తశుద్ధిగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన కోట్ల సూర్యప్రకాష్ గారు టీడీపీలో జాయిన్ అవడం ఎట్లా చూడాలి? అంటే అందుకే చెప్పేది పెద్ద సబ్జెక్ట్. ఎందుకన్నానంటే ఇప్పుడు జైపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ వ్యతిరేకంగా 40 ఏళ్ళు ఫైట్ చేసి లాస్ట్లో కాంగ్రెస్లో చేరి అక్కడ కూడా మంత్రి అయిన దాఖలా. అంటే చాలా మంది ఉన్నారు అట్లా తీసుకుంటే. ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఎంపీ అయిన వ్యక్తి, మళ్ళీ ఏదైతే ముఖ్యమంత్రి పదవి రాలేదనా, కారణాలు ఏదన్నా కానీ పార్టీ పెట్టి మళ్ళీ ఆయన కూడా కొంతమంది ఆ షిఫ్ట్లు అనేది ఉంటుంది. అదేవిధంగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు కూడా తండ్రికి ఉన్న మంచి పేరు, తర్వాత వాళ్ళకున్న స్థానిక అంశాలు, ఇంతకుముందు మంత్రిగా కూడా చేస్తున్నారు.
భవిష్యత్తు ఎక్కడైతే ఉంటుందని భావించి ఉండొచ్చు, రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోవాలనవచ్చు. చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఎంతో కొంత చేయగలుగుతున్నారు రాష్ట్రానికి, అందులో నేను కూడా ఎందుకు పాలు పంచుకోకూడదు అని అంటే అందుకే చెప్పా, ఒక్కొక్కరు ఒక్కొక్క అంశం మీద వాళ్ళు చేరుతూ ఉంటారు వాళ్ళ కన్వీనియంట్గా. సో కాబట్టి అక్కడేంటంటే ముఖ్యంగా చరిత్రగా విజయభాస్కర్ రెడ్డి గారికి మరి ముఖ్యమంత్రిగా చేశారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, ఈయన మంత్రిగా చేసుకున్నారు. నేను కూడా రాష్ట్రంలో ఈ అభివృద్ధిలో పాలు పంచుకోవాలి, చంద్రబాబు నాయుడు గారికి విశ్వసనీయత ఉంది, క్రెడిబిలిటీ ఉంది, నేను ఎందుకు అందులో ఉండకూడదు అని అనుకుని ఉండొచ్చు. అనేక అంశాలు మరి వాళ్ళు ఏం చెప్పారో నాకు తెలియదు. కానీ అయితే ఇక్కడ మీరు తీసుకోవాల్సింది ఏంటంటే చరిత్ర. కేఈ విజయభాస్కర్ రెడ్డి కుటుంబాలు మరి ఎప్పటి నుంచో కూడా ఆ జిల్లాలో ఒక గ్రూపులుగా ఉన్నప్పటికీ వాళ్ళని కలిపిన ఘనత ఇవాళ తెలుగుదేశానికి అక్కడ. అదేవిధంగా విజయనగరం జిల్లాలో రాజులందరూ కూడా బొబ్బిల్ రాజు కానీ అశోక్ గజపతి రాజు ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళ పార్టీలో చేరిన వాళ్ళు చాలా పాజిటివ్ గా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. కొన్ని కాదుగా కొన్ని పార్టీలు విభజన చేస్తుంటే కులాలు కానీ లేకపోతే ఇంకోటి కానీ లేకపోతే గ్రూపులు మేము కలుపుతున్నాం అంటే సదుద్దేశంతో వెళ్తున్నాం, అది ప్రజలు స్వాగతిస్తున్నారు. ఇవాళ నేను ఇక్కడ డిబేట్ చేస్తేనే 4 ఇవాళ అయిపోయిందనో లేకపోతే దీంతో ఓట్లు ప్రభావితం చేస్తానని చెప్పడం వల్ల ఫ్యాక్ట్స్ నేను చెప్తా ఉన్నా. అట్లాగే ఎవరి పార్టీలని వాళ్ళు చెప్తూ ఉంటారు. అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ద డే ఎన్నికలకు వెళ్ళేటప్పటికి అందుకే చెప్పారు ప్రజల విఘ్నులు అనేది. సరే, మీరేమో కలపడానికి చేరుతున్నారు, కలుపుతూ ఉన్నాం మేము పార్టీలని. ఇక్కడ చూసినట్లయితే కంపారిటివ్లీ మీరు 3 పార్టీల నేతలు ఉన్నారు. మీరు ఇప్పుడు టీడీపీలో చేరుతున్నారు, వైసీపీలో చేరుతున్నటువంటి పరిస్థితి, బీజేపీలో చేరిన వాళ్ళు కానీ బీజేపీలో బయటకు వస్తున్న వాళ్ళు కానీ కనపట్లేదు. రఘునాథ్ బాబు గారు, ఇప్పుడు జనరల్గా ఇలా పార్టీలు మారటానికి 4 కారణాలు ఉంటాయి. ఒకటి, మారే వ్యక్తికి ఎక్కడ సీటు ఈజీగా వస్తుంది, ఫస్ట్ పాయింట్. వచ్చింది రెండిట్లోనూ వస్తుంది అనుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్కడ నేను తేలిగ్గా గెలుస్తాను. 2 పార్టీల్లోనూ గెలుస్తాడు అనుకోండి ఈయన సొంత ఓట్ల వల్ల. 3వది, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది. అక్కడ 2 రావుగా, ఒకటే వస్తుంది. అధికారం వచ్చినా నాకేదన్నా ఇంతకన్నా పెద్ద పదవి వస్తుందా. ఈ 4 ఫ్యాక్టర్స్ని బట్టి వీళ్ళు మారటాలు, జంపింగ్లు, నిర్ణయాలు తీసుకుంటారు. 1 టికెట్, 2 గెలవటం, 3 ఏ పార్టీ అధికారంకి వస్తుంది, 4 అధికారంలోకి వస్తే నాకేమన్నా బెటర్ పదవి వస్తుందా ఈ ఎమ్మెల్యే కంటే. ఈ 4 ఫ్యాక్టర్స్ జరుగుతాయి. అయితే దీనిలో మళ్ళీ ఈ మార్టాలు 2 రకాలు ఉంటాయి. ఒకటి ఎన్నికల ముందు, ఒకటి ఎన్నికల తర్వాత. ఎన్నికల ముందుది కొంత టాలరబుల్, ఎందుకంటే ఎవరిని మోసం చేయట్లా. ఇంకా నెక్స్ట్ ఎటు అదేంటి, అదే అతని ఇష్టం, అంటే కాన్స్టిట్యూన్సీ ప్రజల్ని అన్యాయం చేసినట్టు నమ్మకాన్ని బట్టి వెళ్తూ ఉంటారు, అదే ఆయన ఇష్టం. పెద్ద అబ్జెక్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఎన్నికల తర్వాత మాత్రం అబ్జెక్షనబుల్. ఇప్పుడు ఎన్నికల తర్వాతది వాస్తవానికి మన రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి దగ్గర నుంచే ఆకర్షణ పెట్టి మొదలు పెట్టారు. ఆ తర్వాత కేసీఆర్ చేశాడు, చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఉధృతంగా చేశారు. ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళిన నేతలందరూ కూడా కాంగ్రెస్ నుంచి చేశారు. వాళ్ళు ఒక తెలంగాణలో ఒకరికి మంత్రి ఇస్తే వీళ్ళు 4గురికి మంత్రులు ఇచ్చారు. అంటే దాన్ని ఇంకా ఇంకా పెంచుకుంటూ పోయారు, కానీ ఎక్కడో చోట తగ్గేయాలని చూడాల. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే మారిన ప్రతి వ్యక్తి ఎమ్మెల్యే ఏం చెప్తాడు, నా కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి కోసం మారాను అంటాడు. అది ఇంకొక బాధాకరమైన విషయం. అంటే అపోజిషన్ ఎమ్మెల్యేని గెలిపిస్తే ఆ కాన్స్టిట్యూన్సీని డిస్క్రిమినేట్ చేసి మీరు అభివృద్ధి చేయాలి. వాస్తవంగా గ్రౌండ్ లెవెల్ ప్రభుత్వం అభివృద్ధి చేయదన్నమాట. ఇది చాలా దురదృష్టకరం. మా చిన్నప్పుడు అయితే అపోజిషన్ ఎమ్మెల్యేకి ఎక్కువ చేసేవాళ్ళు, ఎందుకంటే అసెంబ్లీలో రైజ్ చేస్తాడని భయం. అదే గవర్నమెంట్ లో ఉన్న ఎమ్మెల్యేకి అవకాశమే రాదు మాట్లాడటానికి. కానీ వాళ్ళు ఏమైపోతుంది, వీళ్ళకి పనులు అయితే వాళ్ళకి పనులు అవట్లా. ఇది ఒక దురదృష్టకరమైన గ్రౌండ్ లెవెల్ వాళ్ళు చెప్పింది కూడా వాస్తవం. యాక్చువల్ గా ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ అపోజిషన్ పార్టీకి చెందినటువంటి ఆ ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీకి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీస్ లో నిధులు రాకపోవడం అనేది కనబడుతున్నటువంటి పరిస్థితి. అదే తప్పు అంటున్నా నేను అనేది. ఓకే, గతంలో అట్లా ఉండేది, ఆ రాష్ట్ర మంత్రికి ఒక సగం, ఇన్ఛార్జి మంత్రికి, ఎమ్మెల్యేకి ఒక సగం ఉండేవి. కనీసం 50% అన్నీ వచ్చాయి. ఇప్పుడు దాదాపు ఎమ్మెల్యేస్ ఉన్న మొత్తం కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్, ఇటువంటివి మాత్రం తప్పాయి. మీరే అధికారంలో ఉన్నారు. అంటే బేసిక్ గా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. నిన్న రాత్రి టీవీ డిబేట్ వద్ద చెప్పారు, ఆయన బీజేపీ ప్రధాని కాదు, భారత ప్రధాని అందరికీ కూడా. అవును, అట్లాగే ఇక్కడ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక తెలుగుదేశానికే కాదు, ఆంధ్రప్రదేశ్కి అన్నప్పుడు అందరూ. అదేవిధంగా కొన్ని మీరు నమ్మరు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కూడా ఎక్కడైతే వర్క్స్ ఇచ్చినాయో లేకపోతే ఈ స్కీమ్స్ వాళ్ళ ద్వారా అందిన వాళ్ళు, అదేవిధంగా
ఫ్రీ కరెంట్ ఇస్తే ఇదిగో మా ఇంటికి కూడా వచ్చింది వాళ్ళు చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఎమ్మెల్యే ఇంటికి కూడా చేసింది ఉంది. ఎక్కడైనా ఒకటి అలా మిస్సింగ్ లింక్స్ అధికారుల అలసత్వం జరిగి ఉండొచ్చు. పార్షియాలిటీ అనేది ఉండదు. ఎందుకంటే ప్రజలు ఇది కూడా పరిగణలో తీసుకుంటారు. ఇప్పుడు మనం అల్టిమేట్గా ఏంటి, పనులు ఏ విధంగా చేస్తున్నారు ఆ శాసనసభ పరిధిలో కానీ లేదా మండల పరిధిలో కానీ గ్రామ పరిధిలో కానీ అందరికీ సంక్షేమ కార్యక్రమాలు ఇవి వెళ్తున్నాయా లేదా, వెళ్తే ఓ రకంగా ఉంటుంది, వెళ్ళకపోతే ఓ రకంగా ఉంటుంది. కాబట్టి అయితే మధ్యలో జరిగితే అయితే ఎన్నికల లాస్ట్ మినిట్లో వెళ్ళే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు దానికి ఏమంటారు, వారు చెప్పేది బిగినింగ్లో అయితేనో మధ్యలో వస్తే కనీసం పనుల గురించో అభివృద్ధి గురించో వెళ్ళారని అనుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మా దగ్గర ఎంపీలు కొంతమంది వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు, మా దగ్గర సీటు రాదు కాబట్టి అని ఒక అభద్రత, మీ దగ్గరికి వచ్చే వాళ్ళ పరిస్థితి వస్తుందని ఆశ ఉండొచ్చు, లేదా చెప్పేది. అందుకే అనేక అంశాలు పరిగణలో తీసుకోవాలి. ఇదేదో కొలమానం కానీ ఇప్పుడు ఇందాక మొత్తం ఖాళీ అయిపోతుందని చెప్పారు. ఎంత ఖాళీ అయినా అందరూ వచ్చారనుకోండి, 175 అసెంబ్లీలు అయితే లేవు కదా, ఎమ్మెల్యేలు అంతే కదా, 170. సో కాబట్టి అది అవాస్తవం. నేనేమంటున్నానంటే ఈవేళ ప్రభుత్వంలో ఎవరైనా కూడా ప్రభుత్వం ఎవరుంటే అక్కడికి రావాలని కోరుకుంటారు, సహజం అది. రెండవది క్రెడిబిలిటీ, ఎవరైతే వస్తున్నారనేది. ఇప్పుడు మా దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు ఏంటి, మేము సీటు రాదనే అభద్రత ఇవ్వమనేది వాళ్ళకి సమాచారం ఉండొచ్చు. మేము కూడా కొన్ని మార్పులు, ఎందుకంటే ఎవరైతే ప్రజాదరణ ఉందో, ఎవరైతే ప్రజల్లో పలుకుబడి ఉందో, ఎవరైతే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజల దగ్గర తీసుకువెళ్ళగలిగారో వాళ్ళని పరిగణలో తీసుకుంటాం జరుగుతుంది. మీరు చెప్పిన దాంట్లో పద్మ గారిని ఒక పాయింట్ అడగాలి. అందరికీ అంటే ప్రధాని అందరికీ సమానంగా వెళ్తాయి చెప్పుకోవడానికి మాటలు చాలా బాగుంటాయండి, కానీ ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది అనేటటువంటిదే చూడాలి. ఒకటి అపోజిషన్ ఎమ్మెల్యేలకి పని చేయకపోవడం ఒకటి, అపోజిషన్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్న చోట ఫండ్స్ రిలీజ్ చేయకపోవడం ఒకటి, డైరెక్ట్గా అక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు ఉన్నటువంటి వాళ్ళకి ఫండ్స్ జీవోలు ఇచ్చి రిలీజ్ చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే సందర్భంగా ఈ రోజు ప్రతిపక్షానికి సంబంధించినటువంటి మా పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కలిసి ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్ళి మా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎందుకు మీరు వివక్ష చూపిస్తున్నారు, ఎందుకు చిన్న చూపు చూపిస్తున్నారు అని చెప్పి మొత్తం కట్టగట్టుకుని అమరావతి సెక్రటేరియట్కి వెళ్ళి ఆయనతో ఒకసారి విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. కనుక అపోజిషన్ ఎమ్మెల్యేలకే చేయనటువంటి వాళ్ళు ఇతర పార్టీలకు ఓటేసినటువంటి వాళ్ళని ఎట్లా చూస్తున్నారు అనేటటువంటి, ఎమ్మెల్యేలకు చేయడం లేదు. ఒకటి ఓట్లేసినట్టు ఓటర్ని ఎలక్షన్లోనే ఓటరు, ఆ తర్వాత ప్రజలు, ముఖ్యమంత్రి ప్రజలు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర కావచ్చు, అక్కడ దాకా ఎందుకు మీ జన్మభూమి సభలు ఉన్నాయి, మీ జన్మభూమి సభలు రికార్డ్ తీయండి, మీ ఎన్టీవీలోనే ఇచ్చినటువంటి గ్రామ సభల్లో ఏమేమి జరిగినాయో ఒకసారి ప్లే చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మీ జన్మభూమి కమిటీలు ఎవరినైతే సెలెక్ట్ చేస్తున్నారో మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళకే ఇవాళ ప్రభుత్వ పథకాలను రికమెండ్ చేస్తున్నారు. మిగతా వాళ్ళు మీరు జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు కదా మీకు ఎందుకు ఇవ్వాలి అనేటటువంటిది సాక్షాత్తు ముఖ్యమంత్రి బెదిరించలేదా? కొన్ని సభల్లో ఆయన మీరు మాకు ఓటేయలేదు అనేటటువంటిది ఆయన మాట్లాడలేదా? కనుక ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని ఆయన ఏ రకంగా ఎప్పుడు పెద్ద మనసు చేసి వ్యవహరించారు? నంద్యాల ఎలక్షన్లో వేయలేదా? మేము వేసిన రోడ్ల మీద మీరు తిరుగుతున్నారు, మేము ఇచ్చినటువంటి రేషన్ కార్డులు మీరు తీసుకుంటున్నారు, ఇప్పుడు పసుపు కుంకుమ కింద చెక్కులు ఇస్తున్నప్పుడు ప్రమాణం చేయించుకోవడం లేదా? వాళ్ళతోటి తాళిబొట్ల మీద ప్రమాణం చేయించుకోవడం లేదా? మీరు డబ్బులు తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మాకు ఓటేయాలనేటటువంటి ఓటర్ పాలిటిక్స్ అనేటటువంటిది కింది లెవెల్ దాకా వెళ్ళి మీరు పాలిటిక్స్ చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రిగా పెద్ద మనిషితో వ్యవహరిస్తున్నారు అనేటటువంటిది ఇది ప్రాక్టికల్ గా జరుగుతున్నటువంటి విషయం కాదు. ఇంకొకటి, ఈ రోజున ఫిరాయింపులకు సంబంధించి వస్తున్నప్పుడు ఇవాళ రాజకీయ పార్టీలు ఒక విలువల్ని సూత్రాలని పాటిస్తే ఫిరాయింపులు ఇంతగా గోడదూకుళ్ళు ఉండవు. ఎలక్షన్ ముందు జరిగే వేరు, ఎలక్షన్ ముందు సరే ఆయన అన్నట్టు పోనీ సీట్లు ఇవ్వలేదనే చేరారనుకుందాం, పోనీ అలా తృప్తి పడినివ్వండి, మాకేం అభ్యంతరం లేదు, వాళ్ళందరూ సీట్లు ఇవ్వలేదని మా దగ్గరకు వస్తున్నారని అనుకోండి. కానీ ఇవాళ మీరు 23 మంది మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు అందులో మంత్రులుగా చేసుకుని మొత్తం కూడా విలువలు చేసినప్పుడు పద్మ గారు ఆ మాటకు వచ్చినప్పుడు అసలు మారడం అనేది ఎంతవరకు కరెక్ట్? మారొచ్చు. రాజకీయ పార్టీలు మారడానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మారలేదా? కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి ఇచ్చారు ఆయనకి, మరి బానే చూసుకున్నారు కదా కాంగ్రెస్ పార్టీని. ఎందుకు వచ్చారు తెలుగుదేశం పార్టీకి? మా ఎన్టీ రామారావు గారు పక్కకి ఎందుకు వచ్చారు? రావడం తప్పు కాదు, కానీ వచ్చినప్పుడు ఆ పార్టీ గుర్తు మీద గెలిచి ఆ పార్టీకి సంబంధించినటువంటి పదవి తీసుకున్నప్పుడు దాన్ని వదిలేసి రావడం అనేటటువంటిది రాజకీయాల్లో పాటించాల్సినటువంటి విలువ. మేము ఖచ్చితంగా గర్వంగా చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా తూచా తప్పకుండా ఎమ్మెల్సీ పదవి కావచ్చు, ఎమ్మెల్యే పదవి కావచ్చు, ఎంపీ పదవి కావచ్చు రాజీనామాలు చేసి మా పార్టీలోకి వచ్చారు. కొన్నిసార్లు మళ్ళీ పోటీ చేశారు, గెలిచారు, లేదా పదవి లేకుండా ఉన్నారు. మేము ఛాలెంజ్ చేస్తున్నాం దాన్ని ఎందుకు మీరు స్వీకరించలేదు? దిక్కుమాలిన మరి చివరికి మంత్రులుగా కూడా చేశారు తీసుకుని, బాయ్కాట్ చేయడానికి కూడా కారణం అదే కదా. కనుక ఇవాళ ఫిరాయింపులు తప్పు కాదండి, కానీ పదవులను వదులుకోవడం అనేటటువంటిదైనా పెట్టుకోవాలి. లేదా నిన్నటిదాకా
ఆ పార్టీకి సంబంధించినటువంటి అన్ని అనుభవించి దానికి సంబంధించినటువంటి అన్ని సమర్థించి ఇవాళ ఎందుకు మారుతున్నాం అన్నటువంటిది ఒక రీజన్ అయినా సరిగా చెప్పగలిగి ఉండాలి. ఆమంచి కృష్ణమోహన్ గారు వచ్చారు, అవంతి శ్రీనివాస్ గారు వచ్చారు, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఇబ్బంది ఏదో చెప్పారు మీడియా పూర్వకంగానే. ఇవాళ ఆ పార్టీకి సంబంధించినటువంటిది కేవలం ఇవాళ అందరికి సంబంధించినటువంటి పార్టీగా లేదు అనేటటువంటిది వాళ్ళు ఫీల్ అయ్యారు, వచ్చారు, అది చెప్పారు. ఇమళ్ళని పరిస్థితులు వస్తే బయటకు వస్తారు. కానీ ఇవాళ పదవులకు రాజీనామా చేసి రావడం అనేటటువంటి దాన్ని కనీసం పాటిస్తే కొంచెం రాజకీయాలు బాగుంటాయి. రైట్, ఈ విషయం మీద మళ్ళీ మాట్లాడదాం. రైట్, బ్రేక్ తీసుకున్న తర్వాత రఘునాథ్ గారి మీ దగ్గరికి వస్తాను. బ్రేక్ తర్వాత